హలో డెవలపర్స్. సో ఈ క్లాస్లో మనం ఒక ఎర్రర్ సాల్వ్ చేస్తున్నాం. ఎర్రర్ ఏముంది అంటే మీరు చాలా స్టూడెంట్ నాకు మెసేజ్ చేసిండు, సార్ మేము టర్మినల్లో టైప్ స్క్రిప్ట్ కోడ్ రన్ చేస్తే మాకు ఎర్రర్ వస్తున్నాయి. సో ఎర్రర్ ఎట్లా వస్తున్నాయి? ఓకే, లెట్స్ క్రియేట్ ఫైల్. ఓకే, ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను నేను, test.ts. ఓకే, అండ్ ఇక్కడ సింపుల్గా ఏదైనా కోడ్ రాస్తున్నాం, ఈక్వల్స్ టు 10. ఓకే, అండ్ కన్సోల్ డాట్ లాగ్ అండ్ సింపుల్గా ఇక్కడ ఏ వాల్యూ నేను ప్రింట్ చేయాలి. ఓకే, సేమ్ థింగ్ మనం టిఎస్సి ఫైల్ నేమ్ ఉంది. సో ఫైల్ నేమ్ మనకు టెస్ట్ ఉంది, test.ts. సో ఇక్కడ మనకు ఏమొస్తుంది, ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎర్రర్ ఎట్లా సాల్వ్ చేయాలి, అండ్ ఇక్కడ మనం టర్మినల్లో మనం ఏదైనా ఎగ్జిక్యూషన్ చేసుకోవాలంటే ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి మనకు. ఓకే, సో సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ స్టెప్స్ మీరు ఫాలో చేయండి. సో ఫస్ట్ స్టెప్ ఏముంది అంటే మనం ఏదైనా ఇక్కడ పర్టికులర్ రన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షెల్ స్క్రిప్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో షెల్ స్క్రిప్ట్ సో ఇక్కడ చూడొచ్చు మీరు షెల్ స్క్రిప్ట్, కానీ ఈ షెల్ స్క్రిప్ట్ మనకు నార్మల్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. సో నేను అడ్మిన్ మోడ్ లో ఓపెన్ చేయాలి, ఎందుకంటే మనం ఏదైనా రన్ చేస్తే కూడా అన్ని యూజర్స్ కి ఓపెన్ చేయాలి, అన్ని ఫోల్డర్స్ కి అప్లై చేయాలి. సో ఇక్కడ మనకు రన్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ అడుగుతుంది ఎస్, నో, ఎస్. ఓకే, ఐఎమ్ అలౌయింగ్. ఓకే, సో ప్రాపర్. సో ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటర్ పర్టికులర్ మోడ్ లో ఇక్కడ షెల్ స్క్రిప్ట్ ఓపెన్ అయిపోయింది. కొంచెం జూమ్ చేస్తున్నాను. అండ్ జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక కమాండ్ రన్ చేయాలి. కమాండ్ ఏముంది, సింపుల్ కమాండ్ ఉంది ఇక్కడ, సెట్ ఎగ్జిక్యూషన్. ఓకే, సెట్ ఓకే ఎగ్జిక్యూషన్ పాలసీ. ఓకే, ఎస్ క్యాపిటల్ ఉండాలి, ఈ క్యాపిటల్ గా ఉండాలి, అండ్ పాలసీ పి క్యాపిటల్ గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది రిస్ట్రిక్టెడ్ ఉంది. ఒకవేళ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే కూడా టర్మినల్లో ఇది మనకు రిస్ట్రిక్టెడ్ ఉంది. ఓకే, సో ఇది అన్రిస్ట్రిక్ట్ చేయాలి. సో అన్రిస్ట్రిక్ట్ కోసం మనకు ఇక్కడ సేమ్ థింగ్ అన్రిస్ట్రిక్ట్. ఓకే, సో ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్ క్లిక్ చేయాలి, ఎస్ టు ఆల్ క్లిక్ చేసి ఎస్ టు ఆల్ చేస్తున్నాను. ఎస్ టు ఆల్ అంటే క్యాపిటల్ ఏ ఉంది ఇక్కడ. ఓకే, సో సేమ్ థింగ్ కొంచెం ప్రాపర్ గా ఉంది. సో ఎస్ టు ఆల్ చేస్తున్నాను. సో ఏ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తున్నాను. ఈ ఫైల్ మళ్ళీ ఒకసారి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఓకే, సేమ్ కమాండ్ నేను రన్ చేస్తున్నప్పుడు సో ఎక్కువ చూడండి. ఓకే, ఇక్కడ మనకు ఎర్రర్ రావు, మనకు ఆటోమేటిక్గా యూ కెన్ సీ మనకు .js ఫైల్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను నోట్ కమాండ్ మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. నోట్ అండ్ టెస్ట్ ఎంటర్ చేస్తే మనకు 10 ఆన్సర్ వస్తుంది. ఓకే, సో క్లియర్. సో ఇట్లా మీరు ఈ పర్టికులర్ ఎర్రర్ కి సాల్వ్ చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే, ఇట్లాంటి ఎర్రర్స్ వస్తే నాకు కమెంట్ చేయండి.